సార్ ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే, మందే, మందే. ఇప్పుడు మీరు చూసింది 5 ఏళ్లలో ప్రియారిటీ బిల్డింగ్స్, అలాగే హౌసింగ్, నాటు ఇలా అన్ని రకాల వర్క్స్ చేసినా కూడా అది ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. అందుకే ప్రమోషన్ ఛానల్ కి ముందైతే అడుగేయలేదు. కట్ చేస్తే 5 years later. 5 ఏళ్ల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పే లెక్కలన్నీ నేను చెప్పినట్టు కాదు. సాక్షాత్ గౌరవ డిప్యూటీ సీఎం గారు మొన్న అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ వేసి మరి లాస్ట్ 5 years కి ఈ సుమారు 2 years కి FGNRPS ద్వారా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎంత అలొకేట్ చేశారు, ఎన్ని కిలోమీటర్స్ వేశారనే దానికి చెప్పారు. ఆ వీడియో ఇక్కడ ఉంది, ఒకసారి మీరు చూస్తూనే ఉండండి. నేను చెప్పడం కన్నా ఇది అఫీషియల్ వీడియో కాబట్టి వింటే మీరు బాగుంటుంది. మీకు నరేగా కంపారిజన్ మీకు చెప్తున్నది మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తేడా. నిజమే. నరేగా పథకం కింద 2019 ఈ లెక్కలన్నీ అఫీషియల్ గా సాక్షాత్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు చెప్పిన లెక్కలు చూడండి. 680 kilometers దాకా లాస్ట్ గవర్నమెంట్ లో సీసీ బీటీ రోడ్లు వేశారని, ఈ గవర్నమెంట్ వచ్చేసరికి సుమారు 2,500 kilometers వేశారని చెప్పి ఇవన్నీ ఇక్కడ పార్టీల అతీతంగా ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కోరుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా ముందు వరుసలో వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలని చెప్పి, లేదంటే ఇచ్చిన టాస్క్ ని ఎంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలనే దాన్ని ఇక్కడ చాలా క్లియర్ గా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ లెస్ దాన్ 2 years లో ఇన్ని థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ సీసీ రోడ్, బీటీ రోడ్, అది పంచాయత్ రాజ్ అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి బిల్డ్ చేశారు పక్కాగా. సో ఇంతకన్నా నిదర్శనం అనేది వాళ్ళ వర్క్ ని, వాళ్ళ క్యాలిబర్ ని ఇంకా మనం కొలవాల్సిన పని లేదు. ఇట్స్ అన్ రికార్డెడ్ స్టేట్మెంట్. ఇది అందరికి తెలియాలని చెప్పి మన మిత్రులు మన ఛానల్ అడిగారు, అందుకే ఈ వీడియో మనం చేస్తున్నాము. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎన్ని చేశారు కదా డిప్యూటీ సీఎం గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ కింద మార్చ్ ఎండ్ లోపు ప్రమోషన్స్ మీద క్లారిటీ ఇస్తామని గత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో చెప్పారు. అప్పుడు దాకా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఏం చేస్తారు అనే క్వశ్చన్ రావచ్చు. ఏముంది, రైతన్న కోసం టీమ్ లో కింద అవేర్నెస్ రైతుల కోసం పంపి వెళ్ళమంటున్నారు. అలాగే హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేయమంటున్నారు. కుదిరితే ఆధార్ ఎగ్జామ్ కూడా రాయాల్సి వచ్చేలా ఉంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆధార్ ఎగ్జామ్ రాయమని చెప్పి అఫీషియల్ గా జీవో ఇచ్చారు. దీన్ని దాటుకొని బిఎల్ఓ డ్యూటీలు, స్వామిత్వాలు అది ఎప్పుడు ఉన్నదే. చూద్దాం వీళ్ళు ప్రమోషన్ ఛానల్ కి ఎంత దగ్గరగా ఉన్నారో లేదంటే నిరాశ చెందుతారు, ఎవరికి తెలుసు. మనకేం మరి, నేను రానా?